నైగరా ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. మేము డెలవేర్ విల్మింగ్టన్ నుంచి నైగరాకి స్టార్ట్ అవుతున్నాం. 440 మైల్స్ ఉంది. 8:25కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 2:57కి రీచ్ అవుతాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటి పక్కన ఉన్న గ్యాస్ స్టేషన్కి వచ్చేసి ఫుల్గా గ్యాస్ కొట్టేసుకొని స్టార్ట్ అయిపోతాం. బాయ్. ఇప్పుడు మేము ఒక స్టాప్ దగ్గర అయితే ఆగాము. ఇదేంటా అనేది కొంతసేపట్లో చూపిస్తాను. అంతలోకి గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగి గ్యాస్ ఫిల్ చేసుకొని కాఫీ అండ్ కోల్డ్ చేసింది. సో కాఫీ ఇంకొన్ని నిమిషాల్లో ఆ ప్లేస్ అయితే చూపిస్తాను. చలో దెన్ స్టే ట్యూన్. బాయ్. కుక్క పిల్ల క్యూట్ ఉంది. ఈ బయట అయితే మళ్ళీ చల్లగా ఉంది. నోటి నుంచి పొగలు రావడం స్టార్ట్ అయ్యాయి. హాయ్, ఇప్పుడైతే లొకేషన్కి అయితే వచ్చేసాము. కానీ సన్ రైజ్ ఇంకా అవ్వలేదు. ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవ్వాలని వెయిట్ చేస్తున్నాను. బయట ఎలా ఉందన్నది చూపిస్తాను. ఇంకా కొంత టైం ఉంది. రైట్ నా టైం 6:55 అయింది. సన్ రైజ్ 7:30 అని చూపిస్తుంది. స్కై ఏమో బ్లూ ఉంది. లొకేషన్ అయితే రివీల్ చేస్తున్నాను. మేమైతే ప్రెజెంట్ చిమ్నీ బ్లఫ్ స్టేట్ పార్క్ వచ్చాము. ప్రెజెంట్ పార్కింగ్ లాట్లో ఎవ్వరూ లేరు, మేము తప్ప. సో ట్రెక్ చేద్దాము ముందున అంతా. సో వెళ్ళి చూడాలి. ఇక్కడైతే కలర్స్ వచ్చి ఆకులు రాలిపోవడం కూడా అయిపోయింది. కొన్ని చల్లగా అయితే ఉంది. ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ ఏమొచ్చి స్టేట్ పార్క్ ట్రైల్స్ అది ఇది పెట్టాడు. చలో దెన్ లోపలికి అయితే బయలుదేరదాం. మేము ఇటు అయితే వెళ్ళట్లేదు. ఫస్ట్ అటు సైడ్ వెళ్ళి ఏమున్నది అన్నది చూడబోతున్నాము. అగ్గో నాకు లేక్ ఒంటారియో అయితే కనిపిస్తుంది. సో లెట్స్ గో. ఎవ్వరు లేరు. నాకైతే ప్రైవేట్ స్టేట్ పార్క్ వచ్చినంత ఫీల్ అయితే అవుతుంది. బ్లఫ్ ట్రైల్ 2.8 కిలోమీటర్స్ స్టార్ట్ అయితే చేయబోతున్నాము. మరోసారి లేక్ ఒంటారియోని చూసేసండి. వాట్ ఏ వ్యూ, వాట్ ఏ వ్యూ. మంచి ఫీల్ అయితే అవుతుంది. చూద్దాము లోపలికి బీచ్లోకి వెళ్తామా లేదా అనేది టైంని బట్టి. ఫస్ట్ హైక్ అయితే చేద్దాము. ఎందుకంటే సన్ రైజ్ అయ్యే లోపల మనం పైన ఉంటే బాగుంటుంది క్లిఫ్ మీద నుంచి. మా ట్రైల్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ వ్యూ, ఇటు సైడ్ వెళ్తే లేక్, అటు సైడ్ వెళ్తే బ్లఫ్స్. ఒక్కసారి లేక్ వ్యూ అయితే చూసి వచ్చేద్దాము. ఆసమ్ ఉంది. వా, వాట్ ఏ వ్యూ. అలా ఎలా మంచిగా కొట్టుకోండి. కనిపిస్తుంది కదా క్లిఫ్ దూరంలో, అక్కడికైతే వెళ్ళబోతున్నాం. దాని పైనుంచి వ్యూ చూడబోతున్నాము. ఇదంతా లేక్ వ్యూ నడడానికి ఈ ట్రైల్ అనమాట. మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేక్ వ్యూ కాదు, పైన బ్లాక్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు వాటర్ అయితే చాలా చదువు ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు ఒక స్టోన్ అయితే కలెక్ట్ చేసి వెళ్తాను. మర్చిపోకుండా ఉంటే బాగుంటుంది. వచ్చినప్పుడు అసలుకే మర్చిపోతూ ఉంటాను. ఓకే దెన్ లెట్స్ హెడ్ బ్యాక్ టు అవర్ మెయిన్ రోడ్.
ఇంత ఇంత పొడుగు ఉన్నాయి, చాలా మటుకు రాలిపోయాయి, చాలా మటుకు కాదు మొత్తం రాలిపోయాయి, చాలా కొన్ని హ్యాంగ్ అవుతున్నాయి. ఓకే ఆల్ రైట్, లెట్స్ గో టు బ్లఫ్స్. టడా, వెళ్తున్నాం. యానిమల్స్ ఏవి రాకుండా ఉంటే బాగుంటాయి. సో దిస్ ద వ్యూ. లోపల ఎవ్వరూ లేరు, మనమే ఉన్నాము. That's it. కింద చూసుకున్నాడు వాళ్ళు, తన్నుకొని పడ్డాను అనుకో, వీడియో కాదు కానీ నా మూతి పగులుతుంది, ఫోన్ పగులుతుంది, ज़्यादा नुकसान అయితే అవుతుంది. ఉడతా సో నేచర్ ఇట్ ఇట్స్ బెస్ట్. మీరు అనకుండా ఉంటే మొత్తం ఆకులతో ఇంకా అవసరం ఉండేది. బట్ ఆల్ రైట్. మనం వెళ్ళాల్సింది అక్కడికి కూడా వెళ్ళాలి. సో ఇదొక వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ని అయితే ఎంజాయ్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వావ్ క్లిఫ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి కూడా చూస్తాము. ఫర్ ద టైమింగ్ ఇదొక వ్యూ పాయింట్. ఇక్కడ ఆకులన్నీ రాలిపోయాయి. క్లౌడీగా ఉంది. సన్ రైజ్ అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఇంకేంటంటే ఇంకా సన్ రైజ్ అవ్వలేదు, సన్ కనిపించట్లేదు. అంటే మొత్తం బ్లూ వాటర్ వావ్ అవుతుంది. కింద పడితే ఇంకా అంతే, నేను దొరుకుతాను బట్ నేను ఉండను అంతే. నా బ్యారికేడ్ అన్నది వేశారు లోపలికి వెళ్ళకుండా ఉండడానికి. సో ఇటు సైడ్ అయితే వెళ్ళబోతున్నాం మనం ఆ క్లిఫ్స్కి దగ్గరగా వచ్చాము. చిమ్నీ బ్లఫ్, సారీ, దిస్ ఈస్ ద క్లిఫ్. ఇక్కడి నుంచి నేను చూసినవి ఫొటోస్, చాలామంది ఇక్కడి నుంచి సన్ రైజ్ అవుతుండగా తీశారు. బ్యాడ్ థింగ్ అండ్ సాడ్ థింగ్ ఏంటంటే మనకి ఇంకా సన్ రైజ్ ఇటు రాలే, చాలా క్లౌడీగా ఉంది. ఇఫ్ కానీ వచ్చి ఉంటే వాటర్ రిఫ్లెక్షన్ ఆ బ్లఫ్స్ మీద పడి మంచిగా వచ్చేవి. ఓకే, బట్ ఇట్స్ రియల్లీ కూల్. దాని మీద ఒక పక్షి అయితే కూర్చుంది, ఈగల్ అనుకుంటా.
ఎంజాయ్ చేస్తాను, మీరు ఎంజాయ్ చేయండి. నాకైతే లిటరల్లీ చాలా బాగా నచ్చింది. వీళ్ళు అంటే పైనుంచి ఇక్కడి నుంచి కిందకి దూకాలని ఉంది, బట్ మళ్ళీ పైకి రాలేను, అందుకే దూకట్లేదు. ప్లేసెస్కి వచ్చినప్పుడు త్వరగా వెళ్ళిపోవాలనుకొని అయితే రావద్దు. మంచిగా ఒక డే స్పెండ్ చేయడానికి వస్తే చాలా బాగుంటుంది నా ఒపీనియన్. బికాస్ మెల్లిగా కూర్చొని ఎక్కడైనా మొత్తం వ్యూని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ రాము కదా. చూసేది ఏదో బాగా నచ్చితే అక్కడ ఉండి చాలాసేపు చూడడంలో తప్పు లేదు అని నా ఫీలింగ్. కొంతమంది అన్నీ కవర్ చేసి అల్లి త్వరగా ఇలా చూసి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయే రకం అయితే నేను కాదు. మొత్తం చూసి ఎంజాయ్ చేయాలి, అన్నీ కవర్ చేసుకోవాలి. ఎన్ని కవర్ అయితే అన్నీ. సో కవర్ అవ్వలేనివి నెక్స్ట్ టైం వచ్చి చూసుకునేటట్టు ఇఫ్ వచ్చినట్లయితే. పార్కింగ్ అయితే వేరే సైడ్ ఉంది ఇప్పుడు. సో కింద నుంచి వెళ్ళాలో అక్కడి నుంచి వెళ్ళాలనేది చూడాలి. థింక్ వీ షుడ్ డూ సంథింగ్ యాక్చువల్లీ. వస్తున్నారా ఫ్రెండ్స్? మా చెల్లికి చూపించాలి. వావ్, దట్స్ వాకింగ్ బీచ్. ఎంత దూరం వెళ్తాను చూద్దాం. That's it for today. So this is Shivni Bluff State Park. మొత్తానికి కవర్ అయితే చేసాము. క్రేజీ వ్యూస్ వచ్చాయి మొత్తం. నాకే డిసప్పాయింట్మెంట్ లేదు న్యూ హ్యాంప్షైర్ వెళ్ళలేదు, ఫాల్ కలర్ చూడలేదు అని. బికాస్ ఇక్కడ ఇంత వండర్ఫుల్ ఉంది. కాకపోతే రాలిపోయాయి, ఉన్నదంతా ఎంజాయ్ చేద్దాం. నేను దాని గురించి బాధపడ్డామని. ఓకే గాయ్స్, ఇంకంతే మరి ఈ రోజుకి. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.